అందరికీ నమస్కారం. సంధ్యా డివోషనల్ ఛానల్కి శుభోదయం. ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఎదురింటి మంది ఎప్పుడు మన ఏడుపులు మనం కొంచెంగా మంచిగా కాగానే వాళ్ళు చూడు ఇలా ఉన్నారు, వీళ్ళు చూడు ఇలా ఉన్నారు అనే నరదిష్టి తగలడం వల్ల నాపరాయి కూడా పగులుతుందని మన పెద్దవాళ్ళు ఎప్పుడు చెబుతూ ఉంటారు. ఎదురింటి మంది ఏడుపులు బంధువుల దిష్టితో బాధపడేవారు వెంటనే ఇలా చేయండి. ఇలా చేయడం వల్ల మీకు కొన్ని అందరికీ తెలియకపోవచ్చు కాబట్టి కొన్ని పరిహారాలు చేయడం వల్ల మనకు మంచి జరుగుతుంది. మీరు ఏ పని చేపట్టినా కలిసి రావడం లేదా ఆర్థిక సమస్యలతో అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా? అందుకు కారణం నరదిష్టి కావచ్చు. ఈ ప్రపంచంలో మనిషి కన్ను చాలా పవర్ఫుల్. నరదిష్టికి నాపరాలు కూడా పలుకుతాయని మన పెద్దోళ్ళు ఊరికే అనలేదు. మన చెడును కోరుకునేవారు చూపు మన జీవితం పైన దుష్టభావం పడేలా చేస్తుంది. దీనే నరదిష్టి అని పిలుస్తారు. నరదిష్టి చాలా భయంకరమైనది. ఎదురింటి వారి మంది ఏడుపులు, మన బంధువులు చెడు కళ్ళు ఇవన్నీ మన కుటుంబానికి సర్వనాశనం చేస్తాయి. ఎవరికైనా నరదిష్టి తగిలితే ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి? నరదిష్టి తగలకుండా ఎలాంటి పరిహారాలు పాటించాలి? మన ఇంట్లోకి లక్ష్మీదేవి ఎలా ఆహ్వానించాలి? ఇలా ఎన్నో అద్భుతమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నరదిష్టి తగిలిన వ్యక్తికి ఏ పని మొదలుపెట్టినా సరే ఆటంకాలు ఎదురవుతాయి. అనుకున్న పనులు పూర్తి కావు. నరదిష్టి తగిలిన వ్యక్తికి తరచూ అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ప్రశాంతత ఉండలేకపోవడం, నిద్ర పట్టకపోవడం, అనవసరంగా గాబరా పడటం, విపరీతమైన కోపం, అతిగా ఆలోచించడం, డబ్బు సమస్యలతో సతమతమవ్వడం ఇలాంటి సంకేతాలు మీకు కనిపిస్తే ఖచ్చితంగా మీకు దిష్టి తగిలిందని భావించాలి. మీ ఇల్లంతా చెడు శక్తులతో నిండిపోయిందని సంకేతం. మీ ఇంటికి నరదిష్టి ఉంటే ఒక గ్లాసులో కొద్దిగా నీరు తీసుకొని అందులో ఒక నిమ్మకాయను వేసి మీ ఇంట్లో ఎక్కడైనా పెట్టండి. ఇది చెడు దృష్టి ప్రభావాలను తగ్గిస్తుంది. దాని ద్వారా మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. మీ ఇంట్లో దుష్ట శక్తులు ఉంటే అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా మెలకువ వస్తుంది. ఇంట్లో ఎక్కడ చూసినా చీమలు కనిపిస్తాయి. అలాగే మీ ఇంట్లో ఎల్లప్పుడూ పాలు పొంగిపోవడం, పాలు మాడిపోవడం ఇలా జరుగుతూ ఉంటే మాత్రం మీ ఇంట్లో ఖచ్చితంగా దుష్ట శక్తులు ఉన్నట్లే. అలాగే పెళ్లి కాని అమ్మాయిలకు కూడా భయంకరమైన నరదిష్టి తగులుతుంది. కాబట్టి వివాహం కాని ఆడవారు ఎడమకాలికి నల్లదారాన్ని కట్టుకోండి. నరదిష్టి నుండి తప్పించుకోవచ్చు. ఇంటికున్న దరిద్రం ఎప్పుడైతే తొలగిపోతుంది అప్పుడే లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుంది. మన ఇంటి ముందుకు వచ్చే చెడు శక్తులకు గుమ్మడికాయ దూరం చేస్తుందని నమ్మకం. గుమ్మడికాయ మన కుటుంబానికి కాపాడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా గుమ్మడికాయ ఉండాల్సిందే. అలాగే ప్రతి శుక్రవారం రోజున ఒక నిమ్మకాయను తీసుకొని ఆ నిమ్మకాయను 2 ముక్కలుగా కోసి వాటిపైన పసుపు కుంకుమలు చల్లి మీ ఇంటి గుమ్మానికి 2 వైపులా పెట్టండి. ప్రతి శుక్రవారం ఇలా చేస్తూ ఉంటే మీకున్న దరిద్రం తొలగిపోతుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మనకున్న నరదిష్టి పూర్తిగా తొలగిపోవాలంటే ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు నీటిలో కాస్త రాళ్ళ ఉప్పు కలుపుకొని స్నానం చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. ఎవరికైనా నరదిష్టి తగిలితే అలాంటి వారిని తరచూ తలనొప్పి రావడం, వాంతులు అవ్వడం, ఒంట్లో నలతగా ఉన్నట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా మగపిల్లలకు చాలా నరదిష్టి సోకుతుంది. మన ఇంట్లో మగపిల్లలు లేరని ఎంతోమంది దిష్టి పెడుతూ ఉంటారు. కాబట్టి మగపిల్లలు కుడి చేతికి నరసింహస్వామి ఉంగరాన్ని పెట్టుకుంటే ఎంతటి నరఘోష నుండైనా తప్పించుకోవచ్చు. ఇక వివాహమైన స్త్రీలు తమ కాళ్ళకు పసుపు రాసుకోవడం, పాపిట్లో కుంకుమ పెట్టుకోవడం వల్ల మీ సంతానంపై ఎలాంటి దిష్టి పడకుండా ఉంటుంది. చిన్నపిల్లలకు కూడా నరదిష్టి ఎక్కువగా తగులుతుంది. కాబట్టి చిన్నపిల్లలకు మొలతాడును కట్టండి. దీనివల్ల పసిపిల్లలకు దిష్టి తగలకుండా ఉంటుంది. అలాగే రాత్రి సమయంలో కుక్క ఏడుపులు వినిపిస్తే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం. మీ కుటుంబానికి ఏదో ఆపద రాబోతుందని సంకేతం. దిష్టి తీసి పడేసిన నిమ్మకాయలు అలాగే కొబ్బరికాయలను తొక్కితే మీ ఇంటికి చాలా కీడు జరుగుతుంది.
కాబట్టి రోడ్డు పైన ఎక్కడైనా సరే దిష్టి తీసిన వాటిని తొక్కకుండా జాగ్రత్త పడాలి. పూజ గదిలో ఉండే కుంకుమను ప్రతిరోజు బొట్టుగా పెట్టుకుంటే మనపైన ఎటువంటి నరదిష్టి ఉండదు. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ముందుగా రాళ్ళ ఉప్పును చూడండి. ఉదయం రాళ్ళ ఉప్పును చూడటం వల్ల మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. చాలామంది ఆడవారు చిన్న విషయానికే ఏడుస్తూ ఉంటారు. స్త్రీలు చీటికి మాటికి ఏడుస్తూ ఉంటే మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మీ ఇంట్లో ఎవరికైనా నరదిష్టి సోకితే రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసేయండి. నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే మన ఇంటికున్న నరదిష్టి తొలగిపోవాలంటే ఏదైనా ఒక మంగళవారం రోజున 21 ఎండుమిరపకాయలను తీసుకొని దండలా చేసి దానిని మీ ఇంటి గుమ్మానికి వేలాడతీయాలి. ఇలా చేస్తే మీ ఇంటికున్న భయంకరమైన కనుదిష్టి తొలగిపోయి మీ కుటుంబం అంతా ఆనందంగా ఉంటుంది. అలాగే నరదిష్టిని పోగొట్టే శక్తి సాంబ్రాణి పొగకు ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రం సమయంలో ఇంట్లో సాంబ్రాణి పొగను వెయ్యండి. మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోతుంది. మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది. మనలో చాలామంది ఊరికే కాళ్ళు ఊపుతూ ఉంటారు. ఇలా చైర్లో కూర్చున్నప్పుడు, మంచం మీద కూర్చున్నప్పుడు చేయడం వల్ల మీ ఇంటికి దరిద్రం పడుతుంది. అలాగే వ్యాపారం చేసేవారు ఏదైనా మంగళవారం రోజున ఒక ఎరుపు వస్త్రంలో రాళ్ళ ఉప్పును మూట కట్టి దాన్ని మీ వ్యాపార స్థలం ముందు కట్టాలి. ఇలా చేస్తే మీ వ్యాపారానికి ఉన్న కనుదిష్టి మొత్తం తొలగిపోతుంది. మీ ఇంట్లోకి చెడు శక్తులు ప్రవేశించకుండా ఉండాలంటే ప్రతి శుక్రవారం రోజున మీ ఇంటికి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. పచ్చగా ఉన్న గుమ్మాన్ని చూసి మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు. మీ ఇంట్లో గర్భిణీ స్త్రీలు ఉంటే ఆమె బయటకు వెళ్ళినప్పుడల్లా వేప ఆకులను వెంట తీసుకెళ్లేలా చూసుకోవాలి. ఆమె ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఈ ఆకులన్నిటినీ కాల్చేయాలి. ఇలా చేయడం వల్ల గర్భిణీ స్త్రీలకు నరదిష్టి తగలకుండా ఉంటుంది. ఉదయం నిద్ర లేవగానే వెంటనే దుప్పట్లను మడత పెట్టాలి. అలా చేయకపోతే దుప్పట్లోకి దరిద్ర దేవత ప్రవేశిస్తుందంట. మనం డబ్బులను దాచిపెట్టినట్లయితే ఇంట్లో ఉన్న చీపురుని కూడా దాచిపెట్టాలంట. అందరూ చూసేలా మన ఇంట్లో చీపురు పెట్టకూడదు. మీ ఇంటికి వచ్చిన అతిథుల కన్ను మీ ఇంట్లో ఉన్న చీపురు మీద పడితే ఎన్నో నష్టాలు జరుగుతాయి. దిష్టి సోకిన చీపురుతో ఇంటిని శుభ్రం చేస్తే మీ ఇల్లంతా కటిక పేదరికంతో నిండిపోతుంది. అలాగే ప్రతి అమావాస్య రోజున ఇంటి యజమాని ఖచ్చితంగా దిష్టి తీసుకోవాలి. అమావాస్య రోజున ఉప్పుతో దిష్టి తీసుకుంటే మీకున్న అష్టదరిద్రాలన్నీ తొలగిపోయి కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి. అలాగే ఇంటి ముందు వినాయకుడి పటం ఉంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఆర్థికంగా బాగా స్థిరపడతారు. అలాగే ఇంట్లో ఆక్వేరియం ఉంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. ఇది నరదృష్టి ప్రభావాన్ని తొలగిస్తుంది. మీరు కూడా ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తే నరదృష్టి నుంచి బయటపడి ఆనందకరమైన జీవితాన్ని పొందవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.